వరదల సమయంలో బాబు గారు కూడా మీ ఏరియాకి రావడం జరిగింది, ముఖ్యమంత్రి. ఈ యొక్క సమయంలో బాబు గారు ఎలా పనిచేస్తున్నారు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? వచ్చారు కానీ ఆయన లేకపోతే ఈ వరదలు కొంచెం జనాలు ఇబ్బంది పడేవారు, కొంతమంది పోయేవారేమో తెలీదు. కానీ రావచ్చిన అందుబాటులో కల్లా అందరికి వస్తున్నాయి. ఒకటి కింద ఇల్లు మొత్తం కూడా బళ్ళు కూడా ఏం లేకన్నా వరదలు ఆధారం మీద రావడం పరిస్థితులు ఏంటంటే మరీ దారుణం పెరిగిపోయి ఎవరికాడ రూపాయి లేక రేపు పొద్దున్న ఎలాగా ఉంటామనే భయం అనేది పెదల్లో ఉంది పెచ్చంగా. ఎందుకంటే పెచ్చం కాదు, బాబు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది చేయగలడు, కానీ మరి ఇంకోళ్ళు అయితే చేయలేరు కూడా. ఎందుకన్నామంటే ఇంత పేదలకి ఇంతమందికి వరద వచ్చిన రోజు రాలేకపోయినారు పోటింగ్ మీద, కానీ అన్నీ బాగా ఉంటున్నాయి. పక్క కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫుడ్ డిపార్ట్మెంట్ అన్ని యంత్రాంగాలు వస్తున్నాయి. దీని మీద ఉంటారు అన్ని ఏది కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి అన్ని బ్యాగులకు వచ్చారు, కరెంటు కూడా మామూలుగా బాగా ఇచ్చారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో వరద తగ్గిన తర్వాత తొక్కేస్తారు, దాని ప్రాబ్లం ఏంటలేదు. కానీ ఒక్క పేదలు ఏంటంటే పేదలు కాబట్టి తినడానికి ఇబ్బంది పడిన రోజులు కాబట్టి మొత్తం సీపురుపలతో సహా ఇంట్లో ఏం సమస్య ఉన్నా పట్టుకెళ్ళిపోయింది కాబట్టి ఇంకా బావిలో నుంచి బయటకు ఎక్కినట్టు ఉంది మా పరిస్థితి. ఇంత త్వరగా బాబు గారు ప్రభుత్వం స్పందించడం గురించి చూస్తే 5-6 రోజులు మొత్తం చక్కబెట్టేసారు, ఎలా ఉంటారు? బావిలో నుంచి బయటకు వచ్చినట్టు ఉంది, కాకపోతే పేదల మట్టు కాపాడాడు. ఒక ఉద్దుత్ తుఫాను చూసాం, ఉద్దుత్ తుఫాను చూసాం, బాబు గారి విషయం అప్పుడే బయటపడింది. అంటే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి బాగా హెలికాప్టర్ల మీద వీటి మీద వాళ్ళు చేయవచ్చిన అవకాశాలు బాగా చేశారు. కానీ ఈ కాలనీలు కాపాడేది బాబే. పొద్దున్నే పాలు భోజనం అన్ని వస్తాయి, అందరికీ అన్ని అందుతున్నాయండి. నీళ్ళు లేని వాళ్ళకి నీళ్లు, ఏదైనా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే మెడికల్ ఎమ్మన్నే రెస్పాండ్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మొత్తం అందరికీ అన్ని అందజేస్తున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఎక్కడ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారండి. ఎక్కడ ఎవరికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదండి. మేము వదలవనా మాట కానండి, టయానికి మన ఇంట్లో ఎలాగైతే మనం వండుకుంటామో ఆ విధంగా ప్రతి టయానికి అన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా ఒళ్ళొంచి పనిచేశారండి. ఎటువంటి ఇబ్బంది కలగనీయలేదండి. పిల్లలకు కూడా జ్వరాలు అయ్యి అంటే కూడా మెడిసిన్ సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పడవేసుకొని వచ్చి బ్లాకుల దగ్గరికి వచ్చి ఏదన్నా మామూలుగా ఉంటే మెడిసిన్స్ ద్వారా ఇచ్చారండి. ఇది ఎమర్జెన్సీ అంటే మాత్రం పడవలో బయటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ 108 కూడా అలాగే పనిచేసిందండి. ఒక ముఖ్యమంత్రి నేరుగా మీ ఏరియాకి రావడం వరదల సమయంలో ఇంతవరకు వచ్చి ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఎవరో రాలేదండి, పాత గవర్నమెంట్లు ఎవరు రాలేదండి. ఈ రోజే ఈ వయసులో కూడా బాబు గారు వచ్చి ఇలా జేసీబీ మీద సామాన్య మనిషిలాగా ఆయన ఒక సీఎం అని హోదా మర్చిపోయి సామాన్యుడిలాగా ఒక జేసీబీ మీద వచ్చి వరద బాధితులు అందరినీ పరామర్శిస్తున్నారండి. మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. అసలు ఎవరు ఇటువంటి చేయలేని సీఎం, ఏ సీఎం చేయనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై ప్రభుత్వం. బాబు గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? అన్నీ బాగున్నాయండి, అన్ని సమకూర్తంగా చేస్తున్నారు. ఒకరోజు నష్టం జరిగింది, అన్నీ బాగున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయనే మాకు అండ, మాకే ఆయన దండ. ఇవాళ మేము ఇన్ని రోజులు కూడా ఉన్నామంటే ఆయన ఉన్నారన్న స్వయం కృషి. బాబు గారు వచ్చారు కదా, దాని గురించి ఏమంటే మరి ముఖ్యమంత్రి వచ్చారు మీ దగ్గరికి, మాకు కొన్నంత అండ, అదే చాలు మాకు. ఈయన కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉండేది? వద్దు మాకు ఎవరు, ఇంకా మేమైతే దూకేసేవాళ్ళం కృష్ణానదితో, వేరే వాళ్ళు ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీదే మేము వెళ్ళిపోయి దూకేసేవాళ్ళం. బాబు గారు అసలు రావట్లేదు అంటున్నారు కొంతమంది, బాబు గారు తిరగట్లేదు. 100 మంది ఉందంటారండి ప్రతిపక్షాలు, అన్నీ మాకు వద్దు. బాబు గారు ఉన్నారు కాబట్టి మేము ఈ వైఎస్ఆర్ కాలంలో ఉన్నాం. అదే బాబు గారు లేకపోతే ఇంకొక పార్టీ ఉంటే మేము కృష్ణానదిలో దూకేసేవాళ్ళమే. స్వయంగా చెప్తున్నాం ఇదే. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. చెప్పండి, యొక్క వరద విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎలా పనిచేస్తుందని చెప్పుకోండి. మొదటిగా సరే, మొదటి రోజు కొద్దిగా ప్యానిక్ అయ్యాము. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఉమా గారికి, గద్దె రామ్మోహన్ రావుకి, వారి పిఎల్కి టచ్లోకి వెళ్ళాము. భగవంతుడి దయ వల్ల అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సెకండ్ డే నుంచి ఎంఆర్ఓ గారు కానీ, డిపిఓ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు పిఏ కానీ, డైరెక్ట్గా బోండా ఉమామహేశ్వరరావు కానీ రెస్పాండ్ అయ్యారు. ఒక చిన్న రిక్వెస్ట్ చేయగానే సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చేసారు, అది బుల్డోజర్ వేసుకుని వచ్చారు. మాకైతే ప్రస్తుతానికి అన్నీ అందుతున్నాయండి. మేము కోరిన విధంగా మేము అడిగింది ఏంటంటే సేఫ్ పాసేజ్ అడిగాము, ఒక ట్రాక్టర్ ఒకటి అరేంజ్ చేయండి అని అడిగాము, అలాగే వచ్చాయి. మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంటే వీరు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ వారండి, భాస్కర్ రావు అని వారి టీము, వారి బృందం, ఈయన మా కొలీగ్ మా పక్కన ఉంటారు. మేమందరం కలిసి వీరు సమయానికి వాటర్ తోటి రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతానికి మా 4 ఓల్డేజ్ హోమ్స్ అండి, 4 ఓల్డేజ్ హోమ్లోనూ
స్టాఫ్తో కలిపి 130 మంది ఉన్నారు మా దగ్గర. అలా కాకుండా ఒక 20 మందిని అడాప్ట్ చేసుకున్నాం మేము కూడా. మొత్తం 150 మంది చిల్లర అయ్యారండి. వాళ్ళందరికీ డైలీ ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. పవరే ఇంకా రిస్టోర్ అవ్వలేదు, అదొక్కటైతే మాకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇటుపక్క గండి కొడుతున్నారు, ఇప్పుడు ఈ స్టాగ్నెంట్ అయిన వాటర్ కూడా డ్రైన్ చేయబోతున్నారు. దాంతో మేమైతే ప్రస్తుతానికి జరిగింది విపత్తు, కానీ గవర్నమెంట్ రెస్పాండ్ అయిన విధానానికి మేము హ్యాపీ అండి. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం కానీ సీనియర్ ఐపీఎస్లు కావచ్చు, మంత్రులందరూ కూడా నియమిస్తూ ఉన్నారు. బాబు గారు ఈ టైంలో పనిచేయడం గురించి మీరే ఉంటారు? బాబు గారు అలా పనిచేయబట్టే ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరెవరో వచ్చేస్తున్నారు సార్. చక్కగా అందరూ వచ్చి రెస్పాండ్ అయ్యి మీకు అందిందా. మాకు ఎంత ఆశ్చర్యం అంటే సీఎంఓ నుంచి చంద్రమౌళి గారు అని ఫోన్ చేశారు. ఆయన డిజిగ్నేషన్ ఏంటో కూడా మాకు తెలియదు. ఎంపీడీఓ గారు వచ్చేసారు, విఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, మీ లేడీ మేడము, వీరందరూ వచ్చారు. ఇమీడియట్గా అసలు ఒక మెకానిజం అంతా ఇక్కడికి వచ్చింది. స్పాట్ వేసి మొత్తం అందరినీ చూశారు జాగ్రత్తగా. మేము అడిగినవి ఇచ్చారు సార్. క్యాండిల్స్ ఒక 6 కట్టలు అడిగితే ఒక కార్టూన్ తీసుకొచ్చి ఇచ్చారు. పవర్ లేదు కదా, మాకు అసలు ఇబ్బంది లేకుండా చూశారు. మాకు ముందు సేఫ్ పాసేజ్, మాకు అక్కడ పోలీసులు ఆఫ్ చేయడం, ట్రాక్టర్ అలో చేయకపోవడం అదంతా జరిగింది. అక్కడికక్కడ చెప్పారు, పంపించేమన్నారు. దాంతో అంతా బాగుంది. ఫ్లడ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గినట్టున్నాయి, పరిస్థితులు దాదాపు నార్మల్కి వచ్చింటాయి. ఇవాళ బాగా తగ్గాయి. మొదట 2 రోజుల తర్వాత తగ్గింది, కానీ మళ్ళీ ప్యానిక్ అయింది సిచ్యువేషన్. ఫ్లడ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, వాటర్ లెవెల్ బాగా పెరిగింది రెండోసారి. ఇప్పుడైతే తగ్గిందండి ప్రజెంట్. ఈ రోడ్డు ఏంటంటే ఇది స్టాగ్నెంట్, మాది తొట్టి లాంటి లొకేషన్లో ఉన్నాము. ఎక్కడైనా గండి కొడితే కానీ మాకు ఉపయోగం ఉండదు అనమాట ప్రజెంట్. నా పేరు రామకృష్ణ అండి, వీరి పేరు భాస్కర్ రావు గారు. ఈ 4 ఓల్డేజ్ హోమ్స్ మావేనండి. లోపల ఉన్న పెద్దవాళ్ళు ఎవరు అన్ఈజీ ఫీల్ అవ్వలేదు. వాళ్ళు చాలామందికి ఇందులో బయట ఇంత క్రైసిస్ ఉందని కూడా తెలియదు. అంత చక్కగా చూసాము. గవర్నమెంట్ హెల్ప్ కూడా చాలా ఉంది. ఇలాంటి పబ్లిక్ సర్వీసు లేకపోతే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళందరి వల్ల మేము చాలా ఇక్కడే రోడ్డు మీదే ఉంటున్నాం డే అండ్ నైట్. మేము లోపలికి వెళ్తే మళ్ళీ మేము ఇరుక్కుపోతాం, బయటికి రాలేమని ఇక్కడే ఉండి అన్నీ సరఫరా చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగా జరుగుతుంది సార్, వెరీ హ్యాపీ.